ప్రణాళికలు రచించారు. ఎట్లా ఉంటుంది మహానాడు? తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అతిపెద్ద పండుగ మహానాడు. ఈ మహానాడుని ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తీర్మానాలను కూడా ప్రవేశపెట్టుకుని రాష్ట్ర ప్రగతి కోసం కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిర్ణయాలు తీసుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ మహానాడుని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈనాటి ఈ మహానాడు మరి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేసుకుంటున్నాం. రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో ఈ మహానాడు నిర్వహించుకోబోతున్నాం. మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు మరి 2 రోజులు ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలన్నీ కూడా ఈ మహానాడులో అటు యువత కోసం కానీ అలాగే మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ ఉద్యోగ కల్పనలో కానీ పరిశ్రమల స్థాపనలో కానీ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి మహానాడుగా మేము భావిస్తాం. సీనియర్ నేతల సలహాలు, లోకేష్ గారు మార్కు ఈసారి యువతరంగా ఎలా ఉండబోతుంది? అంటే లోకేష్ గారు గతంలో కూడా 14, 19లో కూడా వారు మంత్రిగా చేశారు. ఆనాడు కూడా చాలా మరి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చాలా మార్పు కనిపించింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో వారి పాత్ర యువతకు ఒక స్ఫూర్తిగా నిలబడింది. యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ఇవాళ మరి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒక ఊపిరిగా నిలబడింది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఆయన తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే ఉంది. భవిష్యత్ తరానికి నాయకుడిగా లోకేష్ గారికి ఆల్రెడీ ముద్ర ఉంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుంది. యువతలో ఉద్యోగాలు అంటే మరింతగా కూడా గతంలో కూడా అనుకున్నంతసారిగా కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయామనే భావన అని చెప్పేసి ఉన్నారు. ఈసారి దీంట్లో కీలకంగా యువతను ఉద్దేశించి కానీ యువతలకు పునరావసరం కానీ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. ఎంతమేర ఉద్యోగాలు సక్సెస్ రేట్ కావచ్చు? ఇవాళ మేము ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము అడుగులు వేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మెగా డిఎస్సి నిర్వహణ కానీ అదేవిధంగా ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికోసం ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి కేబినెట్కి ముందు కూడా ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుని ప్రతి కేబినెట్ కూడా దాని మీద డిస్కస్ చేయాలని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. వీటితో చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఐటీ సంస్థలు, టీసీఎస్ ఇలాంటి అనేక సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అలాగే స్కిల్స్